చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రిలీజ్ చేయబోయే మేనిఫెస్టో చూసి ఒక డాక్టర్ పక్కన పెట్టుకొని ఆ డాక్టర్ చేత చెకప్ చేయించుకోవాలా. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎన్నున్నా సరే ఒక డాక్టర్ పక్కన పెట్టుకున్నాయా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. మీరు ఒక డాక్టర్ని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఆ దమ్ము ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయబోయే మేనిఫెస్టో చూసి మీరు ఈరోజు యాక్టివ్ స్టంట్ వేయించుకోవాలా, అది మటుకి గ్యారంటీ. కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగన్ ఎజెండా. బలిరా 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 పులివెత్తులలో పుట్టిందా. రాజకీయ వైషమ్యం చూడని పవిత్రలేని సిద్ధాంతం, అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది, కారణ జన్మే నీది, రణజన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే లాలా, నేడు రేపు ఎప్పుడు మా ఏనుగు ఉండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే లాలా, నేడు సార్ ఖచ్చితంగా జగన్ వస్తారంటారా? కంపల్సరీ వస్తారు జగన్. మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇద్దరు పొత్తు మీద వస్తున్నారు. దానిపైన ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు వచ్చినా కూడా ఇక్కడ ఒక్కలే సింహం కాదు, సింగిల్ వస్తారు ఖచ్చితంగా కంపల్సరీ. ఈ సభ ఎలా జరిగిపోతుంది అనుకుంటున్నాను? సూపర్ హిట్, సూపర్ గా జరుగుతుంది. దాదాపు ఎంతమంది రావచ్చు? మంచి అంచనా 15 లక్షల మంది. 15 లక్షలు. చాలా అభివృద్ధి జరిగింది, పథకాలు అందుతున్నాయి అందరికి. కొంతమంది చెప్తా ఉంటారు జరుగుతున్నాయి జరగట్లేదని, కానీ ప్రతి చోట జరుగుతుంది అభివృద్ధి అనేది. అభివృద్ధి అనేది లేకపోతే ఎక్కడ ఏమి ఉండదు, ఏం జరగదు. అభివృద్ధి జరుగుతుంది. Please subscribe .news.